ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో జాతీయ రక్షణ విషయాన్ని పక్కన పెట్టిన కారణంగా హిందూ చెయ్యి భాయి భాయి అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళి పంచశీల ప్రారంభించిన కారణంగా 1962లో చైనా మన మీద దురాక్రమణ చేసింది. కొన్ని వేల చదరపు కిలోమీటర్ల మన భూభాగాన్ని మనం కోల్పోవలసి వచ్చింది. ఆ సందర్భంలో మన దేశ ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారట, అదంతా కూడా హిమాలయ ప్రాంతం, మంచు ప్రాంతము, అక్కడ గడ్డి కూడా మొలవదు కాబట్టి అది పోతే పోయిందిలే అన్న. పార్లమెంట్లో వారిని అడిగారట, అయ్యా మీ తల నా తల కూడా పట్టదలా, దీని మీద కూడా ఏం మొలవదు కదా, దీన్ని కూడా ఇచ్చేద్దామా చైనా వాళ్ళకి? అటువంటి ఆలోచన చేసి దేశం పరాభవం అనుభవించేటువంటి ఒక దీనస్థితిలో ఉన్నటువంటి సమయంలో జాతిలో మరొక చైతన్యం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో సమాజంలో ఒక ఉద్యమం ప్రారంభమైంది. ఏంటయ్యా అంటే కన్యాకుమారిలో ఉండేటువంటి వివేకానందుడు తపస్సు చేసినటువంటి 1889లో సర్వమత మహాసభకి వెళ్లే ముందు 3 రోజుల పాటు సముద్రంలో ఈత కొట్టుకుంటూ మధ్యలో ఉండేటువంటి శిల మీదకి వెళ్ళి అక్కడ తపస్సు చేసి జగన్మాత యొక్క సాక్షాత్కారాన్ని పొంది ఆమె యొక్క ఆదేశంతో ప్రపంచ మహాసభలో విజయగాథను ఎగరేసి వచ్చినటువంటి వివేకానందుడు ఎక్కడైతే తపస్సు చేశాడో ఆ వివేకానంద శిల మీద స్వామి వివేకానంద యొక్క స్మారకాన్ని కన్యాకుమారిలో నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఉద్యమాన్ని హిందూ సమాజం చేపట్టింది.